హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రీసెంట్గా కొనుక్కున్న మ్యాక్బుక్ గురించి చెప్తాను. ఈ మ్యాక్బుక్ వచ్చేసి 15-inch మ్యాక్బుక్, 512 GB హార్డ్ డిస్క్ అండ్ 16 GB ర్యామ్. బేసిక్గా ఈ వర్షన్ మనకి ఇండియాలో వచ్చేసి రఫ్లీ 1,54,000 అంటే 1,55,000 ఆల్మోస్ట్ పడుతుంది. సో సేమ్ వర్షన్ ఇది, 16 GB ర్యామ్, 512 GB అండ్ 13-inch డిస్ప్లే. సో డార్క్ ఎడిషన్ నేను కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 155 పడుతుంది. సో అంత పెట్టడం ఎందుకని తెలిసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ చేత యూఎస్ నుంచి తెప్పించుకున్నాను. సో యూఎస్లో వచ్చేసి నేను బెస్ట్ బైలో కొన్నారు. అక్కడ సేమ్ వర్షన్ ఇది కూడా. ఇక్కడ కరెంట్ అయితే ఇది $1,500 చూపిస్తుంది. బట్ నేను తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ థ్యాంక్స్ గివింగ్ సేల్స్ అప్పుడు కొన్నాను. సో థ్యాంక్స్ గివింగ్ అనేది వాళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్. ఆ టైంలో చాలా వరకు ఐటమ్స్ ప్రైసెస్ తగ్గుతాయి, గిఫ్ట్స్ ఎక్కువ వేస్తుంటారు కాబట్టి. సో అప్పుడు వచ్చేసి నాకు $1,200 ప్లస్ పడింది. అప్పుడు ఇండియన్ కరెన్సీలో వచ్చేసి దగ్గర 1,22,000 పడింది అనమాట. సో ఈ విధంగా నేను అక్కడ నుంచి తెప్పించుకున్నాను. కాకపోతే అక్కడ నుంచి తెప్పించుకుంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ మనం అక్కడ తీసుకుంటే కనుక ఇక్కడ అది అప్లికేబుల్ అవ్వకపోవచ్చు. సో అక్కడ తీసుకోకుండా ఇక్కడికి వచ్చినాక మనకి నచ్చినట్టు మనము ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ అనదర్ ఇష్యూ ఏంటంటే మనకు బేసిక్గా ఇండియాలో మ్యాక్బుక్ కొంటే ఇదిగోండి ఇలాంటి ఛార్జర్ వస్తుంది కదా. బట్ నేను యూఎస్లో తీసుకున్నాను కాబట్టి నాకు ఈ ఛార్జర్ వచ్చింది, చాలా చిన్నది. అది కూడా ఇలాంటి స్ట్రిప్ ప్లగ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ స్ట్రిప్ ప్లగ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఇలాంటి ఒక అడాప్టర్ ఏదో ఒకటి తీసుకొని సో దాన్ని ఇలా కన్వర్ట్ చేసుకుని ప్లగ్లో పెట్టుకోవాలి. సో డైరెక్ట్గా మనకి ఇండియాలో ఉండదు కాబట్టి ఇలాంటివి అలా కన్వర్టర్ ఒకటి కొనుక్కొని దాన్ని యూస్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను ఒక మ్యాక్బుక్ అయితే తీసుకోవడం జరిగింది. సేమ్ వేలో నేను ఒక శాంసంగ్ S24 Ultra మొబైల్ని ప్లాన్ చేస్తున్నాను నా ఫియాన్సే కోసం. ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 lakh ఉంది కదా ఇప్పుడు. దీన్నే మనము యూఎస్లో కువైట్లో నేను తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను, ఫ్రెండ్ చేత తెప్పించుకుందామని. కువైట్లో వచ్చేసి $245 పడుతుంది, విచ్ ఇస్ అరౌండ్ 68,000. సో ఈ మొబైల్ కనుక మీరు ఎవరైనా యూస్ చేసిన వాళ్ళు ఉంటే ఈ మొబైల్ ఎలా ఉంటుందో జస్ట్ కామెంట్స్లో తెలియజేయండి నాకు. థ్యాంక్ యూ సో మచ్.